హాయ్ ఫ్రెండ్స్, మనిషి జీవిత విధాన భాగాలు అనుసరించి మాట్లాడి వీడియో రూపంలో నేను మీకు అందిస్తున్నాను. నా వీడియోను చూస్తున్న మీకు వెల్కమ్ టు మై ఛానల్. ఎందుకంటే ఎన్నో రకరకాలు యూట్యూబ్ వీడియోలు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మొబైల్ ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు. రకరకాలుగా లాంగ్వేజ్ కొరకు కానీ, ప్లేస్ కొరకు కానీ ప్రపంచ దేశాల్లో మనం చూపిస్తున్నారు. అదంతా చూస్తూ ఉన్నాం. కానీ ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది ఎవ్వరూ చెప్పట్లేదు. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత నుండి మరణం వరకు ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేది చాలామందికి తెలియదు. కనుక నేను మీకు ఈ విషయాలు మీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మనిషిగా ఎలా బ్రతకాలి. ప్రపంచంలో చూస్తే మనుషులు జంతువులు, పక్షులుగా మారిపోయారు. అంటే ఈ లోకానుసారం సంపాదన కొరకై వాళ్ళ జీవితాన్ని బాగుపడాలని లోకానుసారం అనేకగా ప్రేమిస్తుంటారు. డబ్బు విషయంలో, అలాగే ఆస్తి విషయంలో కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు జీవితం అంటే. రాజుల నుంచి పేదవాళ్ళ వరకు ఫ్రెండ్స్ ఎలా జీవించాలో ఎవ్వరికి చాలా మందికి తెలియదు. అందుకే మీకు చెప్పాలని వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ప్రతి మనిషి ఎలా బ్రతకాలి, ప్రతి మనిషి ఎలా జీవించాలి, ప్రాముఖ్యమైన విషయం ఇందులో మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనిషి ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి లోకంలో పుట్టిన నుంచి మరణం వరకు అని చూస్తే మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. మన ప్రాణాన్ని కాపాడుకోవడం, మన ప్రాణం ఉంది గనక జీవం మనలో ఉంటుంది కనుక మనం జీవిస్తున్నాం గనక ఆ ప్రాణం కాపాడాలి, ప్రాణం కాపాడుతూ జీవించాలి. ఇది ఫ్రెండ్స్ అసలైన విషయం. అందుకే మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మనం జీవించాలని చాలామంది చెప్పట్లేదు. యూట్యూబ్లోని చాలామంది మత భేదాలు చెప్తూ ఉంటారు, మతం గురించి చెప్తుంటారు. కానీ మనిషిగా మనం పుడితే ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచించి 10 మంది ఉపయోగపడే విషయాలు చెప్పాలి. అంటే మనిషిగా బ్రతకడం ఎలా అనేది. మనం జంతువులు కాము, పక్షులు కాము. ప్రస్తుతం మనం మనుషులమే. ఎందుకంటే మరణం వరకు జీవించాలి భూమి మీద. ఎలా పుట్టాము, ఎవరు పుట్టించారో మనకు తెలియదు. కానీ మన తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాము గనక పుట్టామంటూ నానా రకాలుగా మనం జీవితాన్ని అనుసరిస్తున్నాం. నానా రకాలుగా మనం ఎవరో చెప్పిన దాన్ని బట్టి అది సాధించాలి, ఇది చేయాలి, ఎంతో కావాలి అని తాపత్ర పడుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. కానీ జీవితం అంటే మనలో ఉన్న ప్రాణాన్ని కాపాడాలి. మనలో ఉన్న ప్రాణాన్ని జీవం ఉంది గనక మనము ఏం చేయాలంటే కేవలం మనం ఆహారం కావాలి. ఎందుకంటే ఆహారంతో మనం బ్రతుకుతుంటాం. ఆ బ్రతుకుంటేనే జీవం ఉన్నట్లే. జీవం ఉంటేనే మనం అది చేయడానికి, ఇది చేయడానికి, పరిగెత్తడానికి ఎన్నో అవసరం పొందుకోవాలని తాపత్రపడుతూ మనం నిర్ణయిస్తూ చాలా రకాలుగా లోకంలో జీవిస్తుంటాం. కానీ మనం 3 విషయాలు గమనిస్తే మనిషి తల్లిదండ్రుల ద్వారా పుడతాడు. పుట్టిన నుంచి వాడేం చేస్తాడంటే 3 రకాలుగా జీవితాన్ని ఉంటుంది. మనిషి అనక 3 రకాలుగా మనం జీవిస్తాం. 3 భాగాలుగా, 3 విధాలుగా. ఎలా అంటే మొదటి భాగం మనం చూస్తే తల్లిదండ్రుల ద్వారా మనం పుడతాం. పుట్టిన తర్వాత నుండి తల్లిదండ్రుల ద్వారా పెంచబడుతూ ఉంటాం. అది 12, 15, 20 సంవత్సరాల వారికి జీవితం అనేది ఎందుకు అనేది అర్థం కాని విషయం. అర్థం లేనగా జీవిస్తూ ఉంటాం. ఏమి తెలియదు. ఇదొక మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పెళ్ళైన తర్వాత నుండి రెండవ భాగంగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. అది తన మట్టుకు తను పని చేయాలన్న నిర్ణయం తీసుకుంటాడు. ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఎలా జీవించాలని నిర్ణయం తీసుకుంటాడు. అలాగే
భార్య గురించి అలాగే పిల్లల గురించి ఆలోచిస్తూ వాడు జీవిస్తాడు. ఇది రెండవ భాగం. మూడవ భాగంలో మనం తెలుసుకుంటే మనిషి జీవితం వృద్ధాప్యం వస్తుంది. 60-70 ఏళ్ళ నుంచి ఒకవేళ ప్రాణం ఉంటే, జీవం అతనిలో ఉంటే ఇంకా ఎలాగైనా సరే అది చేయాలని ఇంకా పరిగెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ నిజంగా మనిషి జీవితం ఏంటంటే వృద్ధాప్యం వచ్చేసరికి అతను విశ్రమించాలి. అంటే పని చేయకుండా కుమారుడు ఉంటే ఆ కుమారుడు ద్వారా పెంచబడుతూ కొంచెం విశ్రాంతి తీసుకుని మరణించాలి. కానీ అలా కాదు లోకంలో. వృద్ధాప్యం వచ్చినా సరే డబ్బు కావాలి. వాళ్ళ కుమార్తెలు కుమారులు ఉంటారు. వాళ్ళ కోసమని ఆలోచిస్తున్నారు. కానీ అంతవరకు ఆపాలి వాళ్ళ జీవితం. ఎందుకంటే వాళ్ళు అంతే, కుమారుడుగా పుట్టించాడు, కన్నాడు, ఇంకా మొదలవుతున్నది జీవితం తన కుమారుడు, తన కుమార్తె. కానీ ఇంకా వృద్ధాప్యంలో పని చేయకూడదు. ఇది మూడో భాగంగా జీవిస్తూ మనుషులు ఉంటాం. దీనికోసం ఒక్కొక్క భాగంగా ఒక్కొక్క వీడియోలో మీకు అందిస్తున్నాను. ఎందుకంటే నిజ జీవితం అంటే మనిషిగా మనం పుడితే నిజంగా నువ్వు మనసు అయితే పరీక్షించుకో, ఆలోచించు, అన్వేషించు. నేను మనిషేనా, మనిషిగా పుట్టానా అంటే ఎలా జీవించాలి అని మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది పక్షులుగా, జంతువులుగా మారిపోయారు. డబ్బు కోసం ఉద్యోగం అంటూ చాలా దేశాలు, చాలా దూర ప్రాంతం వెళ్ళి ఈ డబ్బు కోసమే పనిచేస్తుంటారు. అంటే అక్కడ వాళ్ళు తప్పు చేసినట్టు. ఎందుకంటే వాళ్ళ భార్యలు ఎక్కడుంటారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడుంటారో వాళ్ళకి అవసరం లేదు, కానీ దూరంగా ఉంటారు. మనుష్యులం అంటే శ్రేష్ఠులం, మహనీయులం. అంటే మనం నిర్ణయం తీసుకోవాలి. మన నిర్ణయం తీసుకుంటూ ఆలోచిస్తూ మనిషి జీవితాన్ని ఎలా తెలుసుకోవాలి అనుసరించి నేను చెప్తున్న విషయంలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నువ్వు పుడతావు, కొన్ని దినాలు ఉంటావు, కొన్ని నెలలు ఉంటావు, కొన్ని సంవత్సరాలు ఉంటావు. ఆ తర్వాత నువ్వు ఉండవు, కనిపించవు. ఎందుకంటే అందరికి కలిగినది ఇదే, మరణం. అందుకే ఈ మరణం లోపుగా నువ్వు చేయాల్సిన విషయం ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వెలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నీ ప్రాణాన్ని కాపాడాలి, ఎలా నీ భార్యని, నీ పిల్లలని చూడాలి, ప్రేమించాలి, అన్నిటిని విషయాలు నా యూట్యూబ్ ఛానల్ని చూడండి. నిజాన్ని తెలుసుకోండి. మీ జీవితాన్ని శుభమవుతాయి. ఎందుకంటే ఏ దేవుడు మనల్ని రక్షించడు. స్నేహితులు, పరిచయమైన వాళ్ళు కూడా మనల్ని రక్షించరు. నువ్వు మంచితనం ఉండాలంటే నీలోనే, నిజాయితీగా ఉండాలంటే నీలోనే, సత్యంగా ప్రవర్తించాలంటే నీలోనే, ఎలా జీవించాలి, ఏం చేయాలనేది నీ నిర్ణయంతోనే జీవితాన్ని ఉంటుంది. కాబట్టి నా వీడియోని తప్పకుండా చూసి మీరు నా విషయాలని అర్థం చేసుకొని అనుసరించి మీరు జీవిస్తే తప్పకుండా మీ జీవితాన్ని బాగుపడతాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. తర్వాత ఇంకొక వీడియోతో మనం మనిషి జీవిత విధాన భాగాలు అనుసరించి మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి.